హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓలా ఎంటర్ప్రైజర్స్. నేను మీ ప్రియాంకరావు కూనిరెడ్డి. ఇంట్లో ఉన్న మహిళలు కావచ్చు, లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ కోరుకునే వాళ్ళు కావచ్చు, అండ్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. బట్ వాళ్ళకి సైడ్ ఇన్కమ్ అనేది కావాలి, ఏదైనా చేయాలి అనుకుంటారు, కానీ ఏం చేయాలో అర్థం కాదు. సో మీలాంటి వాళ్ళ కోసం ఓలా ఎంటర్ప్రైజర్స్ వాళ్ళు 5 బిజినెస్ ఐడియాస్ని తీసుకొచ్చారు. సో ఏంటా 5 బిజినెస్ ఐడియాస్, ఎలా మనం వర్క్ చేయొచ్చు, అలానే మనకి ఎవ్రీ డే ఎంత ఎర్న్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటి, అలానే వాటితో మనం ఎలా వర్క్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను. హాయ్ అండి ప్రియాంక గారు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని రీల్స్ లో సీరియల్స్ లో చూస్తూ ఉంటాము. ఇవాళ ఓలా ఎంటర్ప్రైజెస్ కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ నేను వింటూ ఉన్నాను ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారని, బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నారని, అవేంటో తెలుసుకోవాలని, అలానే చాలా మందికి చెప్పాలని చెప్పేసి చాలా ఎగ్జైట్గా ఉన్నారు. సో ఏంటి మన దగ్గర ఏమేమి ఐడియాస్ ఉన్నాయి? ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి, ఓలా ఎంటర్ప్రైజెస్ టీమ్ మేనేజర్ ఫ్రమ్ హైదరాబాద్. మన దగ్గర వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ బిజినెస్: పెన్సిల్, కాటన్ లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ టెక్, సింగిల్ టెక్, డబుల్ టెక్, ఓకే, క్యాంఫర్, డూప్ స్టిక్స్, సామ్రాణి కప్స్. ఓకే, అంటే ఈ 5 బిజినెస్ ఐడియాస్ని మీరు ఇస్తున్నారు. యాక్చువల్లీ మేము విన్నామన్నమాట, మీ దగ్గర మిషన్ కొనుక్కున్న వాళ్ళకి మీరే మెటీరియల్ ఇచ్చి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని రెడీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు మళ్ళీ ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారండి? ఇది నిజమేనా అసలు? ఫస్ట్ వన్, బిజినెస్ ఎక్స్పాండ్ కోసం, కస్టమర్ సాటిస్ఫాక్షన్, అండ్ నెక్స్ట్ ఈ జనరేషన్లో బయటికి వెళ్ళి చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, మెయిన్గా హౌస్ వైఫ్స్, వాళ్ళ కోసం మేము ఈ లైన్ ముందుకు తీసుకొని వచ్చాము. ఓకే, యాక్చువల్లీ నైస్ థాట్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే చాలామంది ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేటోళ్ళే ఈ చాయిస్ని చూస్ చేసుకుంటారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళ ఓలా ఎంటర్ప్రైజెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వీళ్ళ మెయిన్ అయితే, ఇంకొకటి ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వీళ్ళు ఎక్కువ ఈ మిషన్స్ని పర్చేస్ చేస్తారు. కాబట్టి వీళ్ళు బయటకు వెళ్ళి ఈ మెటీరియల్ని అమ్మడం అనేది వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే ఆ ప్రోడక్ట్ని వీళ్ళు తీసుకొని వాళ్ళకు ఒక బిజినెస్ లైన్ అనేది ఇస్తున్నారు. అట్ ద టైం ఏంటి అంటే కనుక కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా వీళ్ళకి చాలా మెయిన్ అని చెప్తున్నారు. నిజంగా మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక మిషన్ కొనుక్కున్నాము, ఇంత డబ్బులు పెట్టామంటే మనకి ఆ రూపాయి అనేది రావాలి. అలా వచ్చినప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంత మంచి లైన్ తీసుకొని ఇంత మంచి వర్క్ చేస్తున్నందుకు. సో మనం ఒక్కసారి ఆ మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటో చూద్దామా? సో మనం పర్ అవర్కి ఎంత ఎర్న్ చేయొచ్చు, అలానే ఎన్ని పెన్సిల్స్ అవుట్పుట్ ఇవ్వచ్చు మనం? ఈచ్ పెన్సిల్ వచ్చేసి 60 పైసే. పర్ హవర్ మనం 480 పెన్సిల్స్ చేసుకోవచ్చు. 480 ఈక్వల్ టు 288 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అలా రోజు మనం 1000 పెన్సిల్స్ చేసుకున్నా 600 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ చూసారా, ఈ మిషన్ చూసినప్పుడు మీకు క్లారిటీ వచ్చేయచ్చు. ఎందుకంటే ఒక మూలన మన ఇంట్లో ఒక మూలన పెట్టేసుకుంటే చాలు, హ్యాపీగా ఒక మూలన కూర్చొని ఒక 1 అవర్ 2 అవర్స్ మనం టైం స్పెండ్ చేస్తే మనకి ఒక రోజు గడిచిపోవడానికి కావాల్సిన మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండి ఒక దగ్గర కూర్చొని. సో యాక్చువల్లీ చాలా మంచి ప్రోడక్ట్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు అనమాట. ఎలక్ట్రిసిటీ మంత్లీ వచ్చేసి 100 to 150 అలా ఉంటుంది. ఓకే, మనం చూసారా, మనకి ఎలక్ట్రిక్ బిల్ కూడా ఎక్కువ రాదండి, ఇది ఇంకా హ్యాపీ. సో చూసారు కదండి, ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకు చెప్పారు 5 బిజినెస్ థాట్స్ని మేము ముందుకు తీసుకొచ్చాము అని. అందులో ఇది పెన్సిల్ది ఒకటి అనమాట. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇంట్లో ఒక మూలన చక్కగా పెట్టుకొని మనం డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. అండ్ చాలామంది ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని బయట ఎలా అమ్మాలనేది కూడా తెలియదు. సో దాని గురించి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళే రా మెటీరియల్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎవరైతే మిషన్ కొనుక్కుంటారో వాళ్ళకి వీళ్ళే రా మెటీరియల్ ఇచ్చి ఆ తర్వాత ప్రోడక్ట్ మనం తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని వీళ్ళే మళ్ళీ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో అంటే బిజినెస్కి బిజినెస్ వస్తుంది, డబ్బులకి డబ్బులు వస్తున్నాయి. మనం కష్టపడకుండా హ్యాపీగా ఇంట్లో ఒక దగ్గర కూర్చొని చక్కగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అని అయితే చెప్పచ్చు. సో చూసారు కదా, చక్కగా ఇంట్లో ఒక చిన్న మూల, అంటే ఒక గ్రైండరో లేదంటే ఒక స్టవ్ ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందో అంత ప్లేస్ ఇది కూడా ఆక్యుపై చేస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి, అలానే ముసలి వాళ్ళకి, ఏదైనా అంగవైకల్యంతో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ ఐడియా అనేది ఒక చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. కృష్ణవేణి గారు, సో సెకండ్ బిజినెస్ ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా? ఇది వచ్చేసి సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్. మనకి పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఇక మౌల్డ్ ఉంటుంది, ఆ మౌల్డ్లో మనం ఫిల్ చేసుకోవాలి. ఓకే, వాటర్ సరిపోలేదు.
సో అంటే మీరు మెటీరియల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా, రా మెటీరియల్ అనేది? సో ఒకసారి మనం అయిపోయిన తర్వాత అంటే ప్రొడక్ట్ మనం రెడీ చేసేసిన తర్వాత దీన్ని కూడా మీరే పర్చేస్ చేస్తారా, లేదంటే వాళ్ళు ఎక్కడికైనా అమ్మాలా? మేమే పర్చేస్ చేస్తాం. ఓ, సో మీరు రా మెటీరియల్ ఇస్తారు, తర్వాత వాళ్ళ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత మీరే పర్చేస్ చేసుకుంటారా ఏకంగా? సో అంటే ఎంత సంపాదించవచ్చు, ఎట్లా మీరు పర్చేస్ చేస్తారు దీన్ని? పర్ కేజీ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఓకే, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే పర్టికులర్ గా ఇన్ని కప్స్ చేస్తామని లేదు, అది మనం ఎంత చేసుకుంటే అంత. ఎంత చేసుకుంటే అంత మనం హ్యాపీగా మనం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అంటారు. ఇది ఎలక్ట్రిక్ తో రన్ అయ్యేదా లేదంటే మాన్యువలా? ఇది ఎలక్ట్రిక్. ఓకే, మనకి ఎంత పవర్ అవ్వచ్చు అంటారు? మరి అంతేం 100 to 150 సేమ్ అంతే. సో అంటే 1 డే కష్టపడ్డారంటే పవర్ బిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎట్లా ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మనకు అక్కడ పౌడర్ అనేది కనిపిస్తుంది కదా, ఈ రా మెటీరియల్ అనేది వాళ్ళే ఇస్తారు. ఈ రా మెటీరియల్లో మనకు కావాల్సినంత వాటర్, అంటే మరీ మెత్తగా అవ్వకూడదు, పొడి పొడిగా ఉండేలాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఎలా కలుపుతున్నారు అనేది క్లియర్గా చూడండి. అలా మనకి ఎంత కావాలో అంత ఫిల్ చేసుకున్నాక సో పవర్ బటన్ అనేది ఉంటుంది, ఆ పవర్ బటన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా చూడండి, మన వైపుకి దాన్ని తిప్పాలి. అలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడే మనకి సాంబ్రాణి కప్ అనేది రెడీ అవుతుంది. సో పవర్ ఆఫ్ చేసుకున్నాక ఒకసారి చూడండి, సాంబ్రాణి కప్ రెడీ అయిపోయింది. పైన మనకి ఏదైతే ఉందో మనం ఇది 25 మినిట్స్ ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నాక మనకి ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చూసారు కదండి, ఇది మిషన్ అనమాట. మన ఇంట్లో కుట్టు మిషన్ ఉంటుంది కదా, దానికంట చిన్నగా ఉంది. సో మనం ఇంట్లో ఏ మూలైనా చక్కగా పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ బిల్ అనేది కూడా ఎక్కువగా రాదు. సో వీళ్ళు ఈ మిషన్తో పాటు మనకి రా మెటీరియల్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ అవుట్పుట్ వచ్చిన తర్వాత దీని బిజినెస్ కూడా వీళ్ళే చేస్తారు. మనకి కిలో 100 రూపీస్ చొప్పున వీళ్ళే పర్చేస్ చేస్తారు మన దగ్గర నుండి. అంటే మనం మిషన్ కొనుక్కోవడమే కాదు, లాభం కూడా మనకి. ఎందుకంటే బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి అమ్మాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా వీళ్ళే ఈ అవుట్పుట్ని కూడా తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళు, ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే ఇంటి నుండి బయటికి రాలేని వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అలానే సో అంగవైకల్యం ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఈ ప్రొడక్ట్ అనేది చాలా మంచి యూస్ఫుల్. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని ఎలాంటి సౌండ్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. సో ఇంత మంచి మిషన్ని ఎలా కొనుక్కోవాలి, అలానే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనే డౌట్స్ ఓకే మళ్ళీ కాన్ఫిడెంట్. ఓకే, సో ఇంత మంచి మిషన్ని మనం ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, అలానే మంచి ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు రావచ్చు. సో నో ప్రాబ్లం అండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు చెప్తారు. సో కృష్ణవేణి గారు, సో థర్డ్ బిజినెస్ ఐడియా ఏంటి? థర్డ్ బిజినెస్ వచ్చేసి డూప్ స్టిక్స్ మేకింగ్ మిస్టింగ్. ఓకే, నో ఇష్యూ. ఓకే, థర్డ్ బిజినెస్ వచ్చేసి డూప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనమాట. మనం దేవుని ముందు పెట్టుకోవడానికి చాలా అవసరం ఉంటుంది, చాలా పనికి వస్తుంది. సో ఇది ఎలా చేస్తారు ఏంటిదని నేను చూపిస్తాను. ఓకే, మనకి పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ మనం వాటర్ పోసుకొని తడి పొడిగా చేసుకోవాలి. మౌల్డ్ ఉంటుంది, మౌల్డ్లో ఫిల్ చేసుకోవాలి అనమాట. ఇది మొత్తం మాన్యువల్ అనమాట, పవర్ లేదు దీనికి. సో ఇది మౌల్లో ఫిల్ చేసుకున్నాక హ్యాండిల్ టువర్డ్స్ మన సైడ్ చేసుకోవాలి. ఓకే, అగైన్ బై యూజింగ్ దిస్ లివర్ కొంచెం పైకి చేసుకుంటే సో ఇది అవుట్పుట్. ఓకే, ఇదిగోండి డూప్ స్టిక్ అవుట్పుట్ అనేది. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఎలాంటి పవర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మనమే దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ కాబట్టి సో అతి తక్కువ టైంలో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇవి రోజుకి ఎన్ని తయారు చేయొచ్చు మనం? అది మన మీద డిపెండ్ అయ్యే ఉంటుంది అనమాట. మనం ఎంత చేసుకుంటే అంత. పర్ కేజీ వచ్చేసి 250 ఉంటుంది. ఓ, సో పర్ కేజీ 250కి మీరు కొంటారు కస్టమర్ దగ్గర నుండి ఈ ప్రోడక్ట్ని. సో అంటే మనం రోజుకి ఎంత ఎర్న్ చేసుకోవచ్చు మీ అంచనా ప్రకారం? మనం ఆ డూప్ స్టిక్స్ అనేది ఎన్ని చేసుకుంటే దానికి ఈక్వల్గా చేసుకోవచ్చు. ఓకే, చూసారా అండి, పర్ కేజీ 200కి వీళ్ళు పర్చేస్ చేస్తారా అంట కస్టమర్ దగ్గర నుండి. సో అంటే దీనికి రా మెటీరియల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో రా మెటీరియల్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఫస్ట్ ఈ మెటీరియల్ని మనం
చక్కగా ఈ ధూప్ స్టిక్ ని తయారు చేసేసిన తర్వాత మన దగ్గర నుండి కిలో 200 రూపీస్కి వీళ్ళే పర్చేస్ చేస్తారు. సో ఇది ధూప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనమాట. చూసారా ఎంత చక్కగా ఎంత సింపుల్ గా ఉందో. అండ్ మనం ఇంట్లో ఏ మూలైనా పెట్టేసుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి ఎలాంటి పవర్ బిల్ కూడా రాదు, ఎందుకంటే మాన్యువల్ కాబట్టి పవర్ అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళే మనకి రా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా మనం ఇలా ధూప్ స్టిక్ ని తయారు చేసేస్తే వీళ్ళే కిలో 200 రూపీస్కి పర్చేస్ చేస్తారనమాట. అంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనం సంపాదించుకోవచ్చు. అండ్ ఒంటరి మహిళలకు కావచ్చు, లేదంటే ముసలి వాళ్ళకి కావచ్చు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కావచ్చు, అండ్ సైడ్ బిజినెస్ కోసం అంటే స్కూల్లో కాలేజెస్లో చదువుకున్న పిల్లలకు కూడా డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని తయారు చేసుకోవడానికి ఇది మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని అయితే నేను చెప్తాను. సో ఈ మిషన్ గురించి కానీ లేదంటే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా, ఎక్కడ కొనాలి అనే డౌట్ వచ్చినా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు. సో ఓలా ఎంటర్ప్రైజెస్లో ఇప్పుడు 4th బిజినెస్ ఐడియాని మీకు చెప్పబోతున్నాము. సో ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ అడిగి తెలిసేసుకుందాం. కృష్ణవేణి గారు, సో 4th బిజినెస్ ఐడియా ఏంటి, అలానే దీని ద్వారా మనం ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు? 4th బిజినెస్ వచ్చేసి క్యాంఫర్ మేకింగ్ మిషన్ అనమాట, కర్పూరం మేకింగ్ మిషన్. ఇది పర్ కేజీ వచ్చేసి 100 రూపీస్. మనం ఎంత చేసుకుంటే అంత. ఓ పర్ కేజీ అంటే మెటీరియల్ తయారైపోయిన తర్వాత దాన్ని 100 రూపీస్కి పర్చేస్ చేస్తారు 1 కిలో. సో అంటే ఒకసారి ప్రాసెస్ చూపించేస్తారా మిషన్ ఎలా యూజ్ చేయాలి? ఇక మనకు పౌడర్ ఉంటుంది. బై యూజింగ్ దిస్ పౌడర్ మనం మౌల్లో కొంచెం ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఈ ఏదైతే ఈ హ్యాండిల్ ఉందో హ్యాండిల్ టువర్డ్స్ మనం సైడ్ చేసుకోవాలన్నమాట. బై యూజింగ్ దిస్ లివర్ కొంచెం పైకి చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది అనమాట మన కర్పూరం. ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకు అందిస్తున్న 4th బిజినెస్ ఐడియా అనమాట. మిషన్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది. దీనికి ఎలాంటి కరెంట్ అవసరం లేదు, ఎందుకంటే ఇది మాన్యువల్, మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగో యాజ్ యూజువల్ వీళ్ళు రా మెటీరియల్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది రా మెటీరియల్ అంటే కర్పూరం తయారు చేయడానికి ఈ రా మెటీరియల్ని మనం అక్కడ ఒక మాన్యువల్ ఉంటుంది, అందులో వేయగానే ఇదిగో మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా మనకి తయారై వస్తుంది అనమాట. సో ఈ అవుట్పుట్ వచ్చిన తర్వాత కిలో 100 రూపీస్కి వీళ్ళు కొనడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏ మూలైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మనకి ఎలాంటి లాస్ ఉండదు ఈ బిజినెస్లో. చక్కగా ఒక దగ్గర కూర్చొని చేసుకోవడం కాబట్టి మనం ఎంత ఎర్న్ చేయగలిగితే అంత ఎర్న్ చేయొచ్చు పర్ డే మనం. ఇంకొకటి ఎవరైతే ఇంట్లో ఒంటరి మహిళలు ఉంటారో అండ్ సైడ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న జాబ్ హోల్డర్స్ ఉంటారో అండ్ చదువుకునే పిల్లలు వాళ్ళకి బుక్స్కి వాటికి డబ్బులు కావాలి కాబట్టి ఎక్కడ బయటకు వెళ్ళి వర్క్ చేయకుండా ఇంట్లోనే కూర్చొని చక్కగా సంపాదించుకోవచ్చు. అండ్ వికలాంగులు, వృద్ధులు వీళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకు కూడా ఈ బిజినెస్ ఐడియా అనేది చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఈ మిషన్ ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అండ్ మంచి ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అండ్ ఇవన్నీ మీకు చాలా డౌట్స్ రావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి మీకు క్లారిఫై చేయడానికి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో దానికి కాల్ చేస్తే గనక ఈ మిషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు వాళ్ళు చెప్తారు. ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మౌలాలిలో ఉంది, ఇంకొకటి కుకెట్పల్లిలో ఉంది. సో కుకెట్పల్లి అడ్రస్ వచ్చేసి వివేకానంద స్టాచ్యూ పక్కన శ్రీనివాస నగర్లో రోడ్ నెంబర్ 7లో ఈ ఆఫీస్ అనేది ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ విజిట్.